స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని వసూళ్లను ఒక యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ చిత్రం సాధిస్తుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో జూలై 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్ డే రోజు తక్కువ వసూళ్లనే సాధించిన రెండవ రోజు నుంచి మంచి కలెక్షన్లనైతే రాబడుతుంది. ఈ మూవీకి యానిమేషన్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్ టీం ప్రధాన పాత్రలు పోషించగా నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక ఈ మూవీ 15 కోట్ల రూపాయల షేర్ను 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ 13 రోజులకు గాను ఇండియాలో 113 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. 2 వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ప్రెజెంట్ కాస్త స్లో అయింది. కన్నడ, తమిళ్, మలయాళంలో ఈ చిత్రానికి వసూళ్లు ఆగిపోయాయి. ఇక 14వ రోజు తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే వసూళ్లను రాబట్టింది. తెలుగులో 1 కోటి రూపాయలు, హిందీలో 4 కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం ఇండియాలో 118 కోట్ల రూపాయల నెట్ను, 144 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వచ్చిన 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడర్ వర్గాలు చెప్తున్నాయి. 14 రోజుల వరకు ఈ మూవీ స్టేట్ వైజ్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే కన్నడలో 3 కోట్లు, తెలుగులో 26 కోట్లు, హిందీలో 87 కోట్లు, తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 30 లక్షల నెట్ను వసూలు చేసింది. 30 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపుగా 150 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 120 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందని ట్రేడర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.